లోక్సభ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ దక్కడంతో ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు మొదలుపెట్టింది. కూటమిలోని భాగస్వామ్య పక్షాలు మోదీ నివాసంలో సమావేశమయ్యాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూటమి పార్టీల అధినేతలందరికీ సమాచారం ఇచ్చారు. ముఖ్యంగా నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ 16 స్థానాల్లో, జేడీయూ 14 స్థానాల్లో విజయాన్ని సాధించాయి. కూటమిలోని ఏక్నాథ్ షిండే వర్గం శివసేన పార్టీకి 6 స్థానాలు, చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ 5 స్థానాల్లో విజయాన్ని సాధించాయి. దీంతో ఈ రెండు పార్టీలు కూడా ఇప్పుడు ఎన్డీఏకు కీలకంగా మారాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.